నవంబర్ 7 చరిత్రలో ఈరోజు 1888 నవంబర్ 7న గొప్ప భారతీయ శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్ తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించారు. ఆయనే సివి రామన్ భౌతిక శాస్త్ర రంగంలో ముఖ్యమైన రచనలు చేశారు. ఇంకా రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు ప్రపంచ ప్రసిద్ధి చెందారు. రామన్ ప్రభావం, దీన్నే కాంతి వెదజల్లడం అని కూడా అంటారు. కాంతి మాధ్యమం గుండా వెళుతున్నప్పుడు దాని తరంగ దైర్ఘ్యాన్ని ఎలా మారుస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ ప్రభావం సహాయపడింది. ఈ ముఖ్యమైన ఆవిష్కరణ కోసం ఆయన 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందాడు. ఇంకా ఈ అవార్డును అందుకున్న మొదటి ఆసియా శాస్త్రవేత్త అయ్యాడు. సివి రామన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి అందించిన విశిష్ట సహకారానికి భారత ప్రభుత్వంచే గౌరవించబడింది. ఆయనకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. సైన్స్కు రామన్ అందించిన సహకారం స్ఫూర్తిదాయకం. ఇంకా ఆయన ఆవిష్కరణలు నేటికి శాస్త్రీయ పరిశోధనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. 1858 నవంబర్ 7న భారత స్వాతంత్ర పోరాటంలో గొప్ప యోధుడు, ఇంకా లాల్ బాల్ పాల్ త్రిమూర్తులలో ముఖ్యమైన భాగమైన బిపిన్ చంద్రపాల్ సిల్హెట్లో జన్మించారు. లాల్ బాల్ పాల్ త్రిమూర్తులలో లాలా లజపతి రాయ్ ఇంకా బాల గంగాధర తిలక్ కూడా అతనితో ఉన్నారు. స్వాతంత్రం సాధించడానికి భారతీయులకు స్వావలంబన ఇంకా విప్లవాత్మక మార్పు అవసరమని బిపిన్ చంద్రపాల్ విశ్వసించారు. స్వదేశీ స్వరాజ్ ఉద్యమాలకు మద్దతుగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించారు. పాల్ న్యూ ఇండియా ఇంకా బెంగాల్ పబ్లిక్ ఒపీనియన్ వంటి పత్రాల ద్వారా స్వాతంత్ర సందేశాన్ని వ్యాప్తి చేసిన గొప్ప వక్త ఇంకా రచయిత. కుల వివక్ష, మత ఛాందసవాదాన్ని ఎదిరించి భారతీయ సమాజంలో ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఆయన జీవితం దేశభక్తి ఇంకా సామాజిక సంస్కరణలకు అంకితం చేయబడింది. ఇంకా ఆయన ఆలోచనలు ఇప్పటికీ ధైర్యం, ఆత్మగౌరవం. భారత స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 1867 నవంబర్ 7న గొప్ప శాస్త్రవేత్త మేరీ క్యూరీ పోలాండ్లో వార్సాలో జన్మించారు. మేరీ క్యూరీ రేడియో ధార్మికత రంగంలో తన ముఖ్యమైన పనికి ప్రసిద్ధి చెందింది. ఆమె భర్త పియరీ క్యూరీతో కలిసి రేడియం ఇంకా పోలోనియం మూలకాలను కనుగొన్నారు. రేడియో ధార్మికత అవగాహనలో విప్లవాత్మక మార్పులు చేశారు. మేరీ క్యూరీ నోబెల్ బహుమతిని పొందిన మొదటి మహిళ. ఇంకా ఆమె 2 విభిన్న శాస్త్ర రంగాలలో, భౌతిక శాస్త్రం ఇంకా రసాయన శాస్త్రం కూడా, నోబెల్ బహుమతిని అందుకున్న ఏకైక శాస్త్రవేత్త. ఆమె రచనలు ఔషధం ఇంకా భౌతిక శాస్త్రంలో కొత్త దిశలకు దారితీశాయి. ఇంకా క్యాన్సర్ చికిత్సలో రేడియోథెరపీ వంటి ముఖ్యమైన అభివృద్ధికి దోహదపడ్డాయి. మేరీ క్యూరీ జీవితం ఇంకా పరిశోధన పని ఇప్పటికీ సైన్స్లో మహిళలకు ప్రేరణ మూలంగా ఉంది. 1917 నవంబర్ 7న రష్యాలో అక్టోబర్ విప్లవం లేదా బోల్షెవిక్ విప్లవం అని పిలువబడే ఒక చారిత్రాత్మక తిరుగుబాటు జరిగింది. ఈ విప్లవం రష్యా పాత సామ్రాజ్య పాలన ఇంకా అసమానతలకు వ్యతిరేకంగా ఉంది మరియు వ్లాదిమిర్ లెనిన్ నాయకత్వంలో బోల్షెవిక్ పార్టీచే నిర్వహించబడింది. ఈ విప్లవం ప్రధాన లక్ష్యం భూస్వామ్య జార్ పాలనను తొలగించి సోషలిస్ట్ రాజ్యాన్ని స్థాపించడం. అక్టోబర్ విప్లవం రష్యా రాజధాని సెయింట్ పీటర్స్బర్గ్లో సామూహిక నిరసనలు ఇంకా సాయుధ పోరాటాల రూపాన్ని తీసుకుంది. ఫలితంగా జార్ నికోలస్ పదవీచ్యుతుడయ్యాడు. ఈ విప్లవం తరువాత సోవియట్ యూనియన్ ఏర్పడింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి సోషలిస్టు రాజ్యంగా మారింది. ఇంకా ఇది తరువాత ప్రపంచ రాజకీయాలు మరియు భావజాలంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అక్టోబర్ విప్లవం ప్రపంచవ్యాప్తంగా సోషలిస్ట్ ఇంకా కమ్యూనిస్ట్ ఉద్యమాలపై ప్రభావం చూపింది మరియు 20వ శతాబ్దంలో సోషలిజం ఇంకా కమ్యూనిజం అభివృద్ధికి ఒక ముఖ్యమైన పునాదిగా మారింది. అక్టోబర్లో బోల్షెవిక్ విప్లవం వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బదులుగా ప్రతి సంవత్సరం నవంబర్ 7న జరుపుకుంటారు. దీనికి కారణం చాలా సులభం. రష్యన్ విప్లవం సంభవించినప్పుడు జూలియన్ క్యాలెండర్ రష్యన్ సామ్రాజ్యంలో వాడుకలో ఉంది. దీని ప్రకారం ఈ తేదీ అక్టోబర్ 25. కానీ గ్రెగోరియన్ క్యాలెండర్ ఉపయోగించిన పాశ్చాత్య ప్రపంచంలో దీనిని నవంబర్ 7గాని పిలుస్తారు. నవంబర్ 7ని నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేగా జరుపుకుంటారు.
ఈ దినోత్సవం ఉద్దేశం క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు, నివారణ పద్ధతులు, ఇంకా దాని నివారణ గురించి ప్రజలకు తెలియజేయడం. క్యాన్సర్ కేసులు పెరుగుతున్నందున ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. తద్వారా దీనిని గుర్తించి సకాలంలో చికిత్స చేయవచ్చు. భారతదేశంలో క్యాన్సర్ అవేర్నెస్ డే 2014లో ప్రారంభించబడింది మరియు క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, ఇంకా నివారణ చర్యలపై వారికి అవగాహన కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. రెగ్యులర్ చెకప్లు, పొగాకు మరియు ఆల్కహాల్కు దూరంగా ఉండడం, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఇంకా సరైన పోషకాహారం ఈ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.